ఈరోజు మనం కుంభరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. మే 11, 12, 13 తేదీల్లో కుంభరాశి వారి జాతకం ఎలా ఉండబోతుంది? వారి జాతక ఫలితాలను వివరంగా చూడబోతున్నాం. కెరీర్, ఆర్థికం, ఆరోగ్యం, ప్రేమ, కుటుంబం, విద్య అన్ని అంశాలను కవర్ చేస్తూ ఈ 3 రోజులు మీకు ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. అలాగే మా ఛానల్ని కొత్తగా వస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ ఇవ్వండి. ఇక కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. మే 11 ఆదివారం. కుంభరాశి వారికి ఈరోజు చాలా శుభప్రదంగా ఉండబోతుంది. ఈరోజు మీ ఆత్మవిశ్వాసం ఆకాశాన్ని తాకుతుంది. దీనివల్ల మీరు చేపట్టిన పనుల్లో విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఈరోజు మీరు ఏ పనైనా మొదలు పెట్టవచ్చని చెప్పుకోవచ్చు. మీరు చేపట్టే పనుల్లో విజయం సాధించే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఇకపోతే కెరీర్, ఉద్యోగం పరంగా చూసుకున్నట్టయితే ఈరోజు మీ కెరీర్లో కొత్త అవకాశాలు తలుపు తడతాయి. ఉద్యోగస్తులకు ఆఫీస్లో మీ పనితీరును ఉన్నత అధికారులు గమనిస్తారు. మీ సూచనలు, ఆలోచనలు సమావేశాల్లో ఆదరణ పొందుతాయి. కొత్త ప్రాజెక్ట్ లేదా బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు ఈరోజు కొత్త ఒప్పందాలు లేదా భాగస్వామ్యాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా టెక్నాలజీ, క్రియేటివ్ రంగాల్లో ఉన్నవారికి లాభదాయకమైన రోజు అని చెప్పుకోవచ్చు. ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఆర్థికంగా ఈరోజు స్థిరంగా ఉంటుంది. అనవసరమైన ఖర్చులను నియంత్రించడం మంచిది. ఒక చిన్న ఆర్థిక నిర్ణయం, ఉదాహరణకు పొదుపు పథకంలో డబ్బు పెట్టడం లేదా బడ్జెట్ను ప్లాన్ చేయడం భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇస్తుంది. ప్రేమ అండ్ సంబంధాలు. ప్రేమ జీవితంలో ఈరోజు ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ భాగస్వామితో ఓపెన్గా మాట్లాడడం వల్ల సంబంధం బలపడుతుంది. అవివాహితులకు కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్య సామాజిక కార్యక్రమాల ద్వారా కుటుంబ సభ్యులతో సమయం గడపడం మానసిక ఆనందాన్ని ఇస్తుంది. ఆరోగ్యం పరంగా చూసుకున్నట్లయితే మీకు ఆరోగ్యం పరంగా ఈరోజు సాధారణంగా మంచిది. అయితే ఒత్తిడిని నివారించడానికి యోగా లేదా మెడిటేషన్ చేయడం మంచిది. కాళ్ళు, ఎముకల సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకు ఈరోజు చదువుపై దృష్టి పెట్టడానికి అనుకూలమైన రోజు. కొత్త ప్రాజెక్టులు నేర్చుకోవడానికి ఈరోజు మంచి సమయం అని చెప్పుకోవచ్చు. అలాగే మీకు ఈరోజు నీలం రంగు దుస్తులు ధరించడం శుభప్రదం. మే 12వ తారీఖున సోమవారం ఈరోజు కుంభరాశి వారికి కొంత మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. ఉదయం కొంత ఒత్తిడిగా అనిపించిన సాయంత్రం నాటికి పరిస్థితులు మెరుగుపడతాయి. కెరీర్ పరంగా ఉద్యోగస్తులకు ఈరోజు పని ఒత్తిడి కొంచెం ఎక్కువగా ఉండవచ్చు. మీ నైపుణ్యాలను పరీక్షించే సందర్భాలు ఎదురవుతాయి. కాబట్టి ఏకాగ్రతతో పని చేయండి. సహోద్యోగులతో స్వల్ప విభేదాలు రావచ్చు. కాబట్టి ఓపికతో వ్యవహరించండి. వ్యాపారస్తులు కొత్త పెట్టుబడుల గురించి ఆలోచించే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. సహోద్యోగులతో చిన్న విభేదాలు రావచ్చు. అందువల్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులు కొత్త పెట్టుబడులు గురించి ఆలోచించే ముందు ఆచితూచి ఆలోచించడం మీకు చాలా మంచిది అని చెప్పుకోవచ్చు. ఆర్థికంగా ఈరోజు జాగ్రత్తగా ఉండాల్సిన రోజు. అనవసరమైన ఖర్చులు లేదా రుణాలు తీసుకోవడం మానుకోండి. ఒక చిన్న ఆర్థిక సమస్య తలెత్తినా మీ సృజనాత్మక ఆలోచనలతో దాన్ని పరిష్కరించగలరు. ప్రేమ జీవితంలో కొంత జాగ్రత్త అవసరం. మీ భాగస్వామితో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి. ఎందుకంటే చిన్న మనస్పర్ధలు రావచ్చు. కుటుంబంలో ఒకరితో చర్చలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి సానుకూల దృక్పథంతో వ్యవహరించండి. ఆరోగ్యంలో జాగ్రత్త అవసరం. ఒత్తిడి వల్ల తలనొప్పి లేదా అలసట అనిపించవచ్చు.
సమతుల ఆహారం తీసుకోండి మరియు తగినంత నీరు తాగండి. విద్యార్థులు ఈరోజు చదువులో కొంత నిర్లక్ష్యం చేసే అవకాశం ఉంది. టైం మేనేజ్మెంట్పై దృష్టి పెట్టండి, అప్పుడు మంచి ఫలితాలు వస్తాయి. విద్యార్థులు చదువు పట్ల నెగ్లెక్ట్ చేయకుండా మీరు ఎంత శ్రద్ధగా చదివితే అంత మీకు ఫలితం పొందే అవకాశం అయితే కనిపిస్తుంది. మే 13 మంగళవారం ఈరోజు కుంభరాశి వారికి శుభకరమైన రోజు. మీరు చేపట్టే పనుల్లో విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంది మరియు మీ ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. అంటే మీకు మంగళవారం చాలా బాగుందని చెప్పుకోవచ్చు. కెరీర్, ఉద్యోగం పరంగా చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులకు ఈరోజు అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ఒక ముఖ్యమైన ప్రాజెక్టులో విజయం సాధించవచ్చు లేదా మీ పనికి ప్రశంసలు అందుకోవచ్చు. వ్యాపారస్తులకు కొత్త క్లయింట్లు లేదా ఆర్థిక సహాయం అందే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈరోజు మీ సృజనాత్మక ఆలోచనలు బాగా కనిపిస్తున్నాయి. ఆర్థికంగా ఈరోజు మంచి రోజు. గతంలో చేసిన పెట్టుబడుల నుండి లాభాలు వచ్చే అవకాశం ఉంది. కొత్త ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ప్రేమ జీవితంలో ఈరోజు చాలా ఆనందంగా ఉంటుంది. వివాహితులకు ప్రేమ పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. కుటుంబంలో శాంతియుత వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. మానసిక శాంతి కోసం ఉదయం నడక లేదా ధ్యానం చేయడం మంచిది. ఆహారంలో జాగ్రత్తలు తీసుకోండి, ముఖ్యంగా జీర్ణ సమస్యలు ఉన్నవారు. విద్యార్థుల విషయంలో చూసుకున్నట్లయితే విద్యార్థులకు ఈరోజు చదువులో పురోగతి కనిపిస్తుంది. పరీక్షలకు సిద్ధమవుతున్న వారు మంచి ఫలితాలను సాధించే అవకాశం అయితే కనిపిస్తుంది. విద్యార్థులు ఈరోజు చదవటం వల్ల మీ మెమొరీ బాగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు శ్రద్ధ పెట్టి చదవటం వల్ల మీకు మంచి మార్క్స్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మీరు నీలం లేదా పసుపు రంగు దుస్తులు ధరించడం మంచిది. మే 11, మే 12, మే 13 తేదీల్లో కుంభరాశి వారి జాతక ఫలితాలను మనం వివరంగా చూసాము కదా. మొత్తంగా చెప్పాలంటే ఈ 3 రోజులు మీకు అవకాశాలతో పాటు కొన్ని సవాళ్లను కూడా ఇస్తాయి. మే 11, 13 రోజులు చాలా శుభప్రదంగా ఉంటాయి. అయితే మే 12న కొంత జాగ్రత్త అవసరం. మీ ఆత్మవిశ్వాసం, సృజనాత్మకత ఆలోచనలు ఈరోజు మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. అంటే కుంభరాశి వారికి మే 11, మే 13 రోజున అంతా బాగుంటుంది. కానీ కొంచెం మే 12వ తారీఖున కొంచెం మీకు ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి మే 12వ తారీఖున కొంచెం ఆచితూచి ఆలోచించి మీరు జాగ్రత్త పడండి. అప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు. చూశారు కదా, మే 11, మే 12, మే 13 కుంభరాశి వారి జాతకం. మీరు ఈ జాతక ఫలితాల గురించి ఏమనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మల్ని సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. ధన్యవాదములు.